అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. హైడ్రా అనేది మొదగాలు అందరు స్వాగతించిండ్రు. అబ్బా, చెరువుల పునరుద్ధరణ, ఏవైతే నాలాలు ఉన్నాయో వాటి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అట్లా ఇట్లా అని చెప్పే వరకు అబ్బా మంచిదే కదా, పర్యావరణానికి మంచిదే కదా అని అనుకున్నారు. కానీ పేదల గుడిసెల మీద ఒక శాపమై వాళ్తుంది హైడ్రా అని ఎవరు అనుకోలే. హైడ్రా ఒకప్పుడు చెరువుల పరిరక్షణ అనేటోళ్ళు నెల కింద, కానీ ఇప్పుడు హైడ్రా అంటే ఒక హర్రర్. పేదోడి గుండెల రైలు పరిగెట్టిస్తా ఉన్నది ఈ హైడ్రా. ఎప్పుడొచ్చి వాళ్ళ గుడిసెల మీద వాళ్తారో, ఎప్పుడొచ్చి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్తారో, గూడు లేకుండా చేస్తారో అని చెప్పేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు. వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు హైడ్రాకు నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వర్చువల్గా కానీ వ్యక్తిగతంగా కానీ హాజరు కావాలి, హైడ్రా మీద వివరణ ఇవ్వాలి, ఏ విధంగా కూలుస్తుందని చెప్పేసి కొన్ని అంశాలు అన్నారు. అంశాల నేపథ్యంలో కొన్ని మొట్టికాయలు వేసినట్టు కూడా చేసింది. రైట్, నిన్న హైడ్రా రంగనాథ్ చెప్పిన సమాధానం ఏంది, అసలు ఈ హైడ్రా అంటే ఏంది, హైడ్రా అనేది ఫ్యూచర్లో ఉంటుందా లేదా, హైడ్రా రంగనాథ్ రేవంత్ చెప్పినట్టు ముంగటికి పోయి రంగనాథ్ బలైందా, గిసొంటి అంశాలని మనతోని మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం, మంచి మంచి ముచ్చట్లు హైడ్రా గురించి చెప్పుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నానండి. బాగున్నారా? హైడ్రా అనేది ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఒక హర్రర్ అనుకోవాలి. కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు అబ్బా వాళ్ళకేం తక్కువ, కూలగొట్టిండ్రు, అయిపోయింది, మంచిగా అయింది, గిట్లనే చేయాలి అని అందరు సప్పట్లు కొట్టిండ్రు. అనతి కాలంలో, కొద్ది కాలంలోనే హైడ్రా అనేది ఒక అబాస్ పాలైంది. 100కు 200% వ్యతిరేకత వచ్చింది. ఇంత వ్యతిరేకత వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ రేవంత్ రెడ్డి కానీ హైడ్రా మీద మాట్లాడతలేరు. సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా కూల్చివేస్తాం, కూల్చివేతలు ముందడికి సాగుతాయి అని చెప్పేసి ఒకానొక సందర్భంలో రీసెంట్గానే మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి. రైట్, ఈ హైడ్రాకు సంబంధించి నిన్న రంగనాథ్ను రమ్మని చెప్పింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను రమ్మని చెప్పింది. అసలు హైడ్రా కమిషన్ను హైకోర్టు అడిగిన ప్రశ్నలకు రంగనాథ్ సమాధానం ఏంది? ఇప్పుడు రంగనాథ్ ఏం సమాధానం చెప్పలేకపోయారు. నిన్నేం జరిగింది సార్ అక్కడ? మొత్తం మీద నిన్నేం జరిగింది? యాక్చువల్లీ ఇక్కడ గణేష్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రఫీ అని వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అమీన్పురాకు సంబంధించిన ఒక సర్వే నెంబర్కి సంబంధించిన ఇష్యూలో. అంటే మాకు నోటీసులు ఇవ్వకుండా స్టే ఉన్నా కానీ అతిక్రమించి సాటర్డే సండే అంటే పని దినాలు లేనటువంటి, ప్రభుత్వానికి పని దినాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు సండే రోజు పనిచేయకూడదు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు రంగనాథ్ గారికి తెలుసు సండే ఈజ్ ఏ పబ్లిక్ హాలిడే. పబ్లిక్ హాలిడేలో మీరు ఎలా పనిచేస్తారు? విశ్రాంతి కోసం ప్రభుత్వం కేటాయించిన హాలిడే రోజు మీరు ఎలా పనిచేస్తారు? అదేవిధంగా ఇంతకుముందు ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి. సాటర్డే సండే అనేటివి కూల్చివేతలు కావచ్చు, ఈ అక్రమణకు సంబంధించిన ఏదన్నా సాటర్డే సండేలు కూల్చివేయకూడదు. ఆ జడ్జిమెంట్ను కూడా వీళ్ళు వయలేట్ చేసినట్టు ఎవరు? హైడ్రా కమిషనర్. ఇప్పుడు ఇంకొకటి అర్థమైంది. హైడ్రా అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక దానికి సంబంధించి హైదరాబాద్ని సుందరీకరణ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక 99 అనేది జీవో. ఆ జీవోలో హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చేయాలి. అదేవిధంగా FTL పరిధి అనేది కొన్ని సంవత్సరాల క్రితం, అసలు వాట్ ఈస్ ద FTL పరిధిలో ఉన్న చెరువులేండి, 2500 చెరువులని అప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆ FTL పరిధిలో ఈ చెరువులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తే తెలిసిన విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు FTLలో ఏమున్నాయి చెరువులు, తర్వాత ఇప్పుడు మనం 15 ఏళ్ళ తర్వాత ఇప్పటికి రాజ్యాంగంలో కూడా చాలా మార్పులు, అంటే అధికారంలో కూడా మనం పార్లమెంట్లో అమెండ్మెంట్ జరిగినవి. FTL తర్వాత ఇప్పటికి అంటే తర్వాత మున్సిపల్ యాక్ట్ వచ్చింది, రెవెన్యూ యాక్ట్ వచ్చింది, కొత్త చట్టాలు వస్తున్నాయి. రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రెవెన్యూ యాక్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ యాక్టులు వచ్చినప్పుడు FTL పరిధి మారుతుంది. అప్పుడు 1000 ఎకరాలు ఉన్న FTL పరిధిలో ఉన్న ఆ చెరువు 10 ఎకరాలు ఉన్నది 5 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు ఉన్నది 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు. అందుకే హైకోర్టు ఈ మధ్యలో ఈ ఏదైతే హైడ్రా కూల్చివేతలు జరిగిన సందర్భంలో అసలు FTL పరిధిలో ఉన్న చెరువులన్నీ హైదరాబాద్లో మాకు రిపోర్ట్ కావాలి, సర్వే రిపోర్ట్. ఇక్కడ సర్వే అనే పదానికి ఈ ప్రభుత్వ అధికారులకు నిజంగా మీనింగ్ తెలుసా తెలియదా నాకు తెలియదండి. నేను మిర్రర్ టీవీ ద్వారా నేను చెప్తున్నా, సర్వే అంటే ఏ వ్యక్తి అయినా మీ ల్యాండ్ ఒక అక్రమంగా మీరు ఒక ల్యాండ్ని మీరు కబ్జా చేసిన కాబట్టి అక్రమంగా కట్టడం చేసినప్పుడు కట్టినప్పుడు కూల్చివేత అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మీకు నోటీస్ ఇవ్వాలి. సర్వే చేసేటప్పుడు అట్లీస్ట్ సర్వే చేసేటప్పుడు మీకు నోటీస్ ఇవ్వాలి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి, 15 days టైం ఇవ్వాలి. ఆ టైం లోపు దానికి రిప్లై మీరు ప్రాపర్గా రిప్లై కూడా ఇచ్చిన తర్వాత రిప్లై నిజంగా లీగల్గా ఉన్నప్పుడు కూల్చివేయకూడదు.
ఒకవేళ అదే 15 రోజులలో ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని వీళ్ళు చెప్తున్నారో హైడ్రా, తను హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్న తర్వాత ఆ స్టే కాపీని ఏదైతే సర్వే అధికారులకు కావచ్చు, రంగనాథ్ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు సబ్మిట్ చేసినప్పుడు అది కూల్చడానికి ఈ హైడ్రా హైడ్రా అనేది ఓన్లీ జీవో మాత్రమే, చట్టబద్ధత లేని ఒక జీవో అది. దాని చట్టం అని భ్రమిస్తున్నారు ఇప్పుడు హైడ్రా అధికారులు. చట్టబద్ధత లేనప్పుడు అన్ని అధికారాలు ఉన్నాయని ఎట్లా చెప్పగలుగుతారు వాళ్ళు? వాళ్ళు అదే ఇప్పుడు హైకోర్టు వేసిన ప్రశ్నలు అవే. దానికి 99 అనేది ఒక జీవో, దానికి చట్టబద్ధత అనేది లేదు. చట్టబద్ధత కావాలంటే అసెంబ్లీలో, శాసనసభలో, శాసన మండలిలో బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ అయిన తర్వాత దాంట్లో డిస్కషన్స్ ఉంటుంది, తప్పొప్పులు ఉంటుంది, ప్రజల నుంచి కూడా సమాచారం సేకరించాల్సి ఉంటుంది. అసలు నిజంగా హైదరాబాద్లో ప్రజలకు సేవ చేయాల్సింది, ప్రజల జీవన విధానాన్ని బాగుపరిచే అటువంటి ఈ హైడ్రా కమిషన్ ఇప్పుడు ప్రజల ఇళ్లను కూల్చడం అనేది ఎంతవరకు సబబు? నోటీసులు ఇవ్వకుండా స్టే ఉన్నా అంటే కోర్టుకు మించా. మీరు ఈ మధ్యలో ఒకటి నాకు హైకోర్టు చెప్పి నిజంగా బాగా అనిపించిందండి. అంటే మీరు అమీన్పురా ల్యాండ్లను అక్కడ ఉన్న ప్రాపర్టీని మీరు ఇల్లీగల్గా చేసిందని కూల్చేస్తున్నారు, నోటీస్ ఇవ్వకుండా. సాటర్డే సండే హాలిడే, 2 days హాలిడేస్లో మీకు అధికారాలు లేవు. మీరు యూఆర్ నాట్ ఏ ఎంప్లాయ్ ఎట్ దట్ టూ డేస్లో మీరు ఎంప్లాయే కదా ఆ 2 రోజులలో. ఎవరు మీకు అధికారాలు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా? అందుకే ఈరోజు ఏం చెప్తున్నారు ఆయన, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, వాళ్ళ మాటలు మీరు వినకండి, నిజంగా మిమ్మల్ని చేయమని అంటే ఉత్తర్వులు ఇవ్వమనండి రేవంత్ రెడ్డి గారిని. అండర్టేకింగ్, నేను సో తెలంగాణ ముఖ్యమంత్రి నేను రాస్తున్నా, మీకు ఉత్తర్వులు ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వమని మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి, ఇస్తాడా చూడండి. ఇవ్వడు. అంటే బలయ్యేది ఎవరు? ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇక్కడ. అదే చెప్పింది, హైకోర్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే హైకోర్టును మీరు కూల్చుతారా అని అడిగింది. కూల్చమన్నారు. అంటే అమీన్పురాను ఎందుకు కూల్చుతారు, హైకోర్టును ఎందుకు కూల్చారు? మరి కూల్చాలి కదా, మీకు అధికారం ఉన్నప్పుడు కూల్చాలి. అంటే ఇక్కడ ఎందుకు కూల్చారంటే హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఉండే అలోక్ అరాధే గారు కూడా హైడ్రా కమిషన్కి చాలా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద మీరు ప్రాపర్ నోటీస్ ఇవ్వకుండా ఎలా కూల్చుతున్నారు? ఇప్పటికీ వాళ్ళు కోర్టుకు రిప్లై ఇవ్వలేదు. అంటే హైకోర్టుకు అతీతమైనదా హైడ్రా? ప్రజలు గమనిస్తున్నారు కదా. అట్లా ఏం చెప్పిండు రంగనాథ్ నిన్న? ఆయన చెప్పింది అంటే ఈయన విస్తుపోయింది. అంటే గవర్నమెంట్కి మీకు రేవంత్ రెడ్డి అంటే ఇండైరెక్ట్గా చెప్పారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏదో నోటి మాటగా చెప్తున్నారని మీరు చేస్తూ పోతే ఇప్పుడు దీన్ని రద్దు చేస్తాం జీవోని మేము, మీరు చెప్పే సమాధానాలు సరిగా లేవు. స్టే ఉన్న దాంట్లో గణేష్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అదేవిధంగా మహమ్మద్ రఫీ కూల్చేసి అమీన్పూర్ బిల్డింగ్స్ని. నిజంగా నోటీస్ మీరే టైం ఇస్తారు, మీరే అతిక్రమిస్తారు. అంటే మీ రూల్ను మీరే బ్రేక్ చేశారు. ఇంకొకరు వద్దని అంటే ఇంకా చూడండి, మీ మీద ఆ ఒక్క పాయింట్ మీద జీవోని రద్దు చేయొచ్చు అండి. అంటే హైడ్రా అనేది ఆ జీవోని రద్దు చేస్తే, అందుకే హైకోర్టు అన్నది 99 జీవోని మేము రద్దు చేస్తామండి, మీరు ప్రాపర్గా మీరు దాన్ని అంటే ఏది చెరువుల ఆక్రమణ అనేది అది ఇల్లీగలే, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక చట్టం ఉంది. భారతదేశంలో ఒక పెద్ద రాజ్యాంగ వ్యవస్థ ఉన్నది, ఇక్కడ చట్టాలు ఉన్నవి. ఆ చట్టాలకు అతీతంగా నువ్వే నోటీస్ ఇస్తావు, టైం ఇస్తావు, ఆ టైంలోపు మీరే కూల్చేస్తారు. హాలిడే పని వేళలు కాని రోజులు అవి. ఇప్పుడు ఎఫ్టీఏ లేదు, బఫర్ జోన్ ఏది, నాలాలేవి, ఒక లెక్కపత్రం వాళ్ళ దగ్గర లేనే లేదు. మరి సున్నం చెరువు ఏంది, అమీన్పూర్ ఏంది, ఇంకా కొన్ని జాగలల్లా కూల్చివేతలు చేపట్టిండ్రు. అటు పోతే మూసీ సుందరీకరణ అని చెప్పేసి మూసీ పరివాహక ప్రాంతంలో కూడా కూల్చివేతలు చేపట్టడానికి ఆర్బీఎక్స్ రెడ్ మార్క్ వేసుకుంటా పోతా ఉన్నారు. అంటే లెక్కపత్రం లేనప్పుడు ఎట్లా ముంగడికి వేయిండ్రు వీళ్ళు? యాక్చువల్ దీనికి ఒక జడ్జిమెంట్ నేను చెప్పాలండి, అది ఓల్గా టెల్లిస్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అని ఒక జడ్జిమెంట్. ఓల్గా అనే ఒక జర్నలిస్టు అక్కడ సేమ్ ఇలాగే, ఇప్పుడు మన దగ్గర హైడ్రా ఏదైతే పేదల ఇల్లు సున్నం చెరువు దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి మున్సిపల్ పర్మిషన్ ఉన్నా, కరెంట్ కనెక్షన్ ఉన్నా, వాటి మీద కూడా హైకోర్టులో స్టేలు ఉన్నా వాళ్ళు అట్లీస్ట్ నోటీస్ ఇవ్వకుండా కూల్చేసి రోడ్డు మీద తీసుకొచ్చారు. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ముంబైలో జరిగితే 1985లో ముంబైలో జరిగితే తను హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, జీవించే హక్కు, సహజ న్యాయ సూత్రాలు అనేవి రాజ్యాంగం కల్పించిన హక్కు భారతదేశంలో నివసించే అటువంటి ప్రజలకి. ఆ హక్కును ప్రభుత్వం కాలరాసే ముందు నిజంగా వాళ్ళని మీరు కూల్చినప్పుడు వాళ్ళకు నివాస సదుపాయం కల్పించలేనప్పుడు అంటే మీరు జీవించే హక్కుకు మీరు భంగం కల్పించినప్పుడు మీరు కూడా చట్టాన్ని అతిక్రమించినట్టే. కాబట్టి ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి డైరెక్షన్ ఇచ్చింది, ఏ ఇల్లు అయితే మీరు కూల్చేసిండ్రో
ఏ పేదల ఇల్లు అయితే మీరు కూల్చేసారో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మీరు ఇల్లు కట్టి ఇవ్వండి అని. అంటే ఇక్కడ అదే భవిష్యత్తులో అదే జరగబోతుంది. కానీ ఇక్కడ నష్టం జరిగిపోయింది కదా, పేదల కడుపు మంట, పేదలకు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని పర్మిషన్లు తీసుకొని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు కొందరు లోన్లు తీసుకున్నారండి. ఇప్పుడు ఒక ఇల్లు ఒక జాగల కట్టాలంటే ఒక సంతకంతోనే అయిపోదు, 20, 30, 40 సంతకాలు కావాలి దాదాపు. జిహెచ్ఎంసి అని లేకపోతే హెచ్ఎండిఏ అని ఇట్లా ఎన్నో రకాల పర్మిషన్స్ కావాలి. వీళ్ళు నిమిషంలో కూల్చి పడేస్తుండ్రు. 40 ఏండ్ల కింద ఉన్న ఇండ్లు మాయి, 50 ఏండ్ల కింద ఉన్న ఇండ్లు మాయి అని. ఇప్పుడు 1900 సంవత్సరంలో FTL అని చెప్పేసి మూసీ పరివాహక ప్రాంతంలో FTL 1900 సంవత్సరంలో అప్పుడు నిర్ధారించిండ్రట FTL. మీరు చెప్పినట్టు ఇప్పుడు అప్పటికిప్పటికే చట్టాలు మారచ్చు, యాక్టులు మారచ్చు, వాటి ప్లేస్ లో బఫర్ జోన్ ఏది, FTL ఏది, 5 ఎకరాలు ఉన్నది 2 ఎకరాలు కావచ్చు అని అన్నారు. మరి 1900 నివేదిక ప్రకారమే ఇప్పుడు ముంగడి పోతుర్రా, ఎట్లా పోతుర్రు అన్నట్టు. అది ఇప్పుడు అదే బేస్ చేసుకుంటారు హైకోర్టు. అందుకే ఈ మధ్యలో అడిగింది అసలు ఇప్పుడున్న సర్వే ప్రకారం ఇప్పుడు సర్వే చేయండి మీరు, అసలు బఫర్ జోన్ ఏంది మీరు అన్నట్టు, FTL పరిధి ఏంటి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏంటి. నిజంగా ఇప్పుడు సున్నం సర్వే తీసుకున్నాం అనుకోండి, ఆ టైంలో మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి, రిజిస్ట్రేషన్ చేశారు. అంటే రెవెన్యూ చట్టం తప్ప, మున్సిపల్ చట్టం తప్ప, అంటే మీరు హైడ్రానే కరెక్టా? అప్పుడు ఏం చేయాలి తెలుసా, హైడ్రా మున్సిపల్ చట్టం రద్దు చేయాలి, రెవెన్యూ చట్టం రద్దు చేయాలి, హైడ్రాకు చట్టం తీసుకొచ్చి మిగతా రద్దు చేయాలంటే అసెంబ్లీ సభ్యుల ఆమోదం కావాలి, ముందుకు వెళ్ళదు. అందుకే ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి నాకు అనిపిస్తుందండి, అంటే డెవలప్మెంట్ కావాల్సినటువంటి హైదరాబాద్లో కట్టడాలు, అంటే ఆకాశాన్ని అంటుతున్న కట్టడాలు మన దగ్గర ఉన్నవి. సింగపూర్ని తలపిస్తున్న హైదరాబాద్లో ఈ కట్టడాలను కూల్చడం అనేది డెవలప్మెంట్ అడ్డుకుంటున్నాడేమో ఇండైరెక్ట్గా, ఒక కాంట్రాక్ట్ కోసం ఏర్పడ్డదేమో అనిపిస్తుంది హైడ్రా. నేను ఒక అడ్వకేట్గా కాదు, ఒక సామాన్య హైదరాబాద్ అభివృద్ధిని కాంక్షించే పౌరుడిగా మాత్రమే చెప్తున్నా. ఒక పరంగా చెప్పుకుంటే మీకు తెలిసి మీరు మాట్లాడండి, పోయిన 10 ఏళ్ళు అభివృద్ధి ఆగిందా హైదరాబాద్లో? ఆగలేదు, అయింది అభివృద్ధి. ఒక పరంగా మళ్ళీ ఎటువైపు మాట్లాడుతారని మాట్లాడతారేమో, కానీ అభివృద్ధి మాత్రం జరిగింది. వీళ్ళు ఏమంటారంటే మూసీ సుందరీకరణ పని చేపట్టి, నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, మూసీ సుందరీకరణ పనులు చేపట్టి దాని దగ్గరికి కోట్ల కన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి, కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి కొంతమంది లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, అందుకనే అది చేస్తున్నాం, పోయిన ప్రభుత్వాలు ఇది చేయలేకపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మంచి క్వశ్చన్ అండి. రోమ్ తీసుకోండి మీరు, రోమ్ నగరం తీసుకోండి. ఇప్పుడు దుబాయ్లో కూడా సముద్రం మీద కట్టడాలు కట్టి అక్కడ పర్యాటక అంత అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ రోమ్ సిటీ సముద్రంలో ఉన్నది, నీళ్ళలో నిర్మించిన కట్టడం అది. నీకు హైదరాబాద్లో నీళ్ళలో లేదు కదా, అది అయిపోయింది. అంటే ఇప్పుడు అది 1990లో FTL నిర్ధారణ జరిగింది. అది 1900. మీరు సుందరీకరణ చేయాలంటే ఉన్న స్థలాన్నే మీరు ఎన్నుకోండి, ఉన్న దాంట్లోనే మీరు గొప్పగా నిర్మించండి, దాంట్లో నీళ్ళలోనే మీరు అద్భుతాలు చేయవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు కూల్చడం నుంచే అభివృద్ధి సృష్టిస్తాం, ఆ అభివృద్ధి నుంచి మీకు జాబులు ఇస్తాం వాళ్ళు చెప్తుంది ఇది. దీనికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఇక్కడ కూల్చడం అనేది జరుగుతుంది తప్ప అభివృద్ధి జరగట్లేదు, జాబులు ఇవ్వడం అనేది జరగట్లేదు. నిరుద్యోగుల పక్షాన నేను అడ్వకేట్గా ఉండి వాళ్ళకు ఆమోదం కూడా వాళ్ళ ఉద్యమానికి, అంటే ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు, పౌర హక్కుల నేతలు, చాలామంది సీనియర్ న్యాయవాదులు కూడా ఈరోజు నిరుద్యోగులకి, హైడ్రా బాధితులకు అండగా ఎందుకు నిలబడుతున్నారు అంటే, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇప్పుడున్న ప్రభుత్వం హైడ్రా పేరుతో వ్యక్తి జీవించే స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. అందుకే ఇంతమందికి వాళ్ళకు అండగా నిలుస్తుంది. ఈ మధ్యలో BRS మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా బాధితులకు మా పార్టీ అండగా ఉంటుంది, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. మేము కూడా రీసెంట్గా ఒక 15-20 రోజుల క్రితం HRCలో సున్నం చెరువు బాధితుల పక్షాన మేము HRCలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ చైర్మన్ వాళ్ళు అపాయింట్ చేయలేదు, పిటిషన్ పెండింగ్ ఉన్నది. పెండింగ్లో ఎందుకు ఉన్నది? చైర్మన్ అపాయింట్ చేయలేదు, కావాలని చేయట్లేదు. వాళ్ళు కావాలని ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు ఈ హైడ్రా బాధితులు వస్తారు, పోలీస్ అరాచకాలు కూడా పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ పోలీసుల అరాచకాలు అడ్డుకట్ట వేయాలంటే HRC చేస్తుంది, హైడ్రా బాధితులకు అండగా నిలవాలంటే HRC చేస్తుంది. అందుకే ఇవి రెండు చేయండి ఈ మధ్యలో హైకోర్టు చేస్తున్నది. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది సార్, కూలగొడతా అంటే కూలగొట్టద్దు మహాప్రభు అని అడ్డంవాడు కూడా తప్పేనా? సున్నం చెరువు బాధితుల మీద క్రిమినల్ కేసులు పెట్టిండంట. ఎందుకు సార్ క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అందుకే హైకోర్టు నిన్న క్లియర్గా చెప్పిందండి, ప్రభుత్వం వస్తుంది పోతుందండి, ముఖ్యమంత్రులు వస్తారు, అధికారులు వస్తారు పోతారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వతంగా మీరు 62 సంవత్సరాల వరకు మీరు ఉద్యోగాలు చేయాల్సిందే. దయచేసి వాళ్ళు చెప్పింది మీరు వినకండి, చట్టం ప్రకారం వెళ్ళండి. మేము హైడ్రాని
ఈ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను అక్రమ కట్టడాలను మేము సమర్థిస్తున్నాము అంటే ఈ విధానాన్ని మేము సమర్థిస్తున్నాం కానీ చట్ట ప్రకారం మీరు వెళ్ళట్లేదు ఆ విధానంగానే మీరు వెళ్ళండి ఈ విధంగా అంటే వాళ్ళ ఇల్లును కూల్చుతున్నప్పుడు వాళ్ళు అడ్డెందుకు పడరండి రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి ఇల్లును కూల్స్తా అంటే ఇల్లీగల్ ఇల్లును కూల్స్తా అంటే ఆయన భార్య పిల్లలు అడ్డుపడరా వాస్తవానికి వాళ్ళ ఇల్లు కుంటలనే ఉన్నదట వాళ్ళని కూల్స్తా అనేటోళ్ళు దాన్ని అడగాలి పేదోళ్ళకు ఒక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయం హైడ్రా కమిషన్ పోతున్న విధానం ఇదే అని ప్రధాన విమర్శ పెద్దోళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తా ఉన్నారు ఆపుతా ఉన్నారు పేదోళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్ క్షణాలలో దూసుకొని పోతుంది ఇది ఏం చెప్తారు మీరు దీనికి సమాధానం యాక్చువల్ ఇక్కడ మీరు రాగానే ఒక క్వశ్చన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది చాలా మంది సమర్థించారు కానీ ఒక అడ్వకేట్గా నేను సమర్థించండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దానికి పరిధులు దానికి సంబంధించిన సర్వే కావచ్చు పర్మిషన్స్ కావచ్చు అప్పటి నుంచి నాగార్జున గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అసలు ఫస్ట్ కట్టడి చేయాల్సింది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం రిజిస్ట్రేషన్ చేయొద్దు కదా అది చేసింది ఎవరు ప్రభుత్వ అధికారులే కదా కాంగ్రెసే ఉన్నది కదా అప్పుడు కాంగ్రెసే ఉన్నది 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎవరు అంతకుముందు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా వాళ్ళు మరి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా కూల్చేస్తారు నిజంగా అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తికి మీరు సుమోటో కింద కావచ్చు నోటీసులు ఇష్యూ చేయాలి వాట్ బేసిస్ యూ గివెన్ పర్మిషన్ టు ద ఎన్ కన్వెన్షన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్టే ఉన్న తర్వాత నాగార్జున గారు అదే చెప్తున్నారు మాకు స్టే ఉంది నిన్న హైకోర్టు కూడా అదే చెప్పింది స్టే ఉన్నప్పుడు కూల్చడానికి వీల్లేదు అయినా మీరు కూల్చుతున్నారు పర్మిషన్ లేదు పర్మిషన్ మున్సిపల్ చట్టం ప్రకారం పర్మిషన్ ఉన్నవి రెవెన్యూ చట్టం ప్రకారం పర్మిషన్ ఉన్నవి అందుకే వీళ్ళు చట్టాలను అతిక్రమిస్తున్నారు వీళ్ళు చట్టబద్ధత లేని జీవం తీసుకొచ్చి చట్టాలను అతిక్రమిస్తూ వాళ్ళు ఇచ్చిన నోటీస్ని వాళ్ళు వయలేట్ చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేలాగా హైకోర్టుకు తీసుకురావడానికి కారణం కూడా ఇప్పుడున్న కమిషన్ సభ్యులేమో అనిపిస్తుంది ప్రజలకి చూస్తున్నాం మనం 2013లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళు ఇల్లు కోల్పోతున్నారు అని అన్నప్పుడు వాళ్ళకు 3 రకాల వసతులు కల్పించాలి ఒకటి ఆ ఇల్లు ఎంత రేటు ఉందో దానికి 3 కట్టియాలి రెండోది ఆ కుటుంబంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ ఉపాధి కోసం భవిష్యత్తు ప్రణాళిక కోసం 5 లక్షలు ఇవ్వాలి మూడోది అన్ని వసతులతోని కూడిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలి వాళ్ళకి కానీ ఇవి ఏవీ లేకుండా వాళ్ళు కూల్చేస్తున్నారు ఇది కాంగ్రెస్ తెచ్చిన యాక్టే 2013లో అంటే దీని ప్రకారంగా ఈ బాధితులు ఎట్లా ముంగడికి పోతే న్యాయం అవుతుంది వాళ్ళకు నిజంగా అండి అంటే పార్టీలకు మనం అతీతంగా మాట్లాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి స్కీమ్ అది అంటే పేదలకి ఒక పేద భూమి కోల్పోతుంటే మార్కెట్లో మనం అమ్ముకుంటే ఎంత రేట్ వస్తుందో అంత రేట్ కట్టించింది అది అప్పుడు ప్రభుత్వాన్ని అందరూ సమర్థిస్తారు మేధావులు కూడా సమర్థిస్తారు ఇప్పుడు ఇక్కడ కూల్చేస్తున్నారు తప్ప ఏమి ఇవ్వట్లేదు రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు సివిల్ ప్రొసీజర్ కోడ్లో 12 years కబ్జాలో ఉన్నా కానీ కొన్ని రైట్స్ వస్తాయి ఓనర్షిప్ రైట్స్ వస్తాయి అట్లా జడ్జిమెంట్స్ ఉన్నవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నవి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది ఇట్లా కొన్ని చాలా అంటే ఈ జడ్జిమెంట్లను తీసుకొని ఇప్పుడు జీవో నేను హైకోర్టు 99 జీవోని హైడ్రాని మేము రద్దు చేస్తాము ఇందులో స్టే ఇస్తామంటున్నారు స్టే ఇచ్చిన తర్వాత బాధితులు మొత్తం హైడ్రా కమిషనర్కి ఎంఆర్ఓలకి కూల్చడానికి వచ్చిన అధికారులకి ఎగనెస్ట్గా కోర్టులో కేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది నష్టపరిహారం చెల్లించాల్సిందే వాళ్ళు ప్రభుత్వం కాదు చెల్లించాల్సింది ఎవరైతే కూల్చిండ్రో కూల్చడానికి ఉత్తర్వులు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళే పే చేయాల్సి వస్తుంది ఆర్టీఐలో చెప్తున్నది అదే 30 daysకు ఒక్కరోజు ఎక్కువైనా ఆర్టీఐ ప్రకారం వాళ్ళు ఫర్ డే నాకు తెలిసి 125-225 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది ఎవరికి దరఖాస్తుదారికి ఇప్పుడు ఒక ఇల్లుని ఎఫ్టిఎల్ పరిధిలో లేకుండా మీరు కూల్చారు అది 1990లో ఆ మధ్యలో అప్పటి నుంచి వచ్చిన చాలా మార్పులు వచ్చినాయి చట్టాలలో మార్పులు వచ్చినాయి ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి స్కీమ్స్లో మార్పులు వచ్చినాయి అప్పుడు నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి అప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడా రంగనాథ్ గారు ఇస్తారా హైడ్రా కమిషన్ సభ్యులు ఇస్తారా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుందా అప్పుడు వీళ్ళే అప్పుడు తేల్చుకోవాల్సి వస్తుంది మూసీ సుందరీకరణ ఇప్పుడు దీనికి ముందు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటా సున్నం చెరువు కానీ ఇంకా కొన్ని జాగాలలో కూల్చివేతలు చేపట్టిర్రు వాళ్ళ మెయిన్ టార్గెట్ మూసీ సుందరీకరణ ముందుగా ఏం చేసిండ్రు దాదాపు ప్రతిపక్షం నాయకులు ఆరోపిస్తా ఉన్నారు చాలా ఆరోపణలు ఉన్నాయి నిన్న మొన్న కాల్ తీసుకుంటే కూడా ఒక పర్సన్ కాల్ చేసి చెప్పిండు
ఇది రాహుల్ గాంధీ నుంచి వచ్చింది. దాదాపు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తప్పటడుగులు వేస్తా ఉన్నాడు, తప్పుడు జాడలలో పోతా ఉన్నాడు అని అన్నప్పుడు విహెచ్ లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పును ఖండించేటోళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఖండిస్తలేరు, సైలెంట్ గా ఉన్నారు. దాని వెనుక అర్థం ఏంటి అంటే అది రాహుల్ గాంధీ బావమరిది ఎవరైతే ఉన్నారో వాడ్డా అని ఉంటది కదా పేరు, ఆయనకు కొంత కమిషన్ ఉంది ఈ 1,50,000 కోట్లల్లో. అట్లనే ఈ హైడ్రాతో వచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో 4 జాగాలలో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలకు పైసలు తరలించేటందుకే ఈ హైడ్రాను పెట్టిండ్రని ఒకటి ఆరోపణ. రెండోది 40,000 కోట్ల రైతు రుణమాఫీ చేయలేకపోతుండ్రు, ఇంకా మిగతా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేకపోతుండ్రు. కానీ మూసీ సుందరీకరణ తట్టడి మట్టి తీసింది లేదు సార్. అంచనా వ్యయం అనేది ఎప్పుడు వెరుక్కుంటా పోతుంది, పని మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని సోషల్ మీడియాలో వేరేలాగా దింపుతారు, అది కూడా మీకు చూపెడతా, నేను చెప్తా. పని మొదలు పెట్టినప్పుడు అంచనా వ్యయం అనేది పెరుక్కుంటా పోతుంది. ఇప్పుడు పెరుక్కుంటా పోయేది ఎప్పుడు పని మొదలు పెట్టాలి, కానీ పని మొదలు పెట్టక ముందే ముందుగా 50,000 కోట్లయింది, తర్వాత 70,000 కోట్లయింది, ఇది నా పాట ఇది నీ పాట అనుకుంటా పాడుకుంటా వేయిండ్రు. అంటే వాళ్ళ మాటలు చూస్తే అట్లా అనిపిస్తుంది, ఒకవైపు నవ్వొస్తుంది, ఒకవైపు బాధ అనిపిస్తుంది. ఏకదం 1,50,000 కోట్లకు పెంచిండ్రు మూసీ సుందరీకరణ పనుల కోసం, ఆ ప్రక్షాళన కోసం. 2,400 కిలోమీటర్లు ఉన్న గంగానది 2,400 కిలోమీటర్లు ఉన్న గంగానది ప్రక్షాళన కోసం 40,000 కోట్లు, 22 కిలోమీటర్లు ఉన్న మూసీ నది ప్రక్షాళన 1,50,000 కోట్లు. ఏం చేస్తారు సార్ 1,50,000 కోట్లు? ఈ ప్రధాన ఆరోపణలు ఉన్నాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇది ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో విన్నానండి. అంటే హైడ్రాను ప్రజలు కోరుకోలే. ఫస్ట్ కోరుకుంది నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ప్రజలు కోరుకునేది రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఉద్యోగాలు, ఇవి 4 కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక క్వశ్చన్, మీరు అద్భుతమైన క్వశ్చన్ ఎందుకన్నానంటే, ప్రజలు కోరుకొని హైడ్రా అవసరమా? అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కట్టడం మీద కమిషన్ వేశారు, జ్యుడిషియల్ కమిషన్. చాలా ప్రాజెక్టుల మీద కమిషన్ వేసి విచారణ ఇచ్చి ఇంజనీర్ల తప్పు, ఆ తప్పు, వీళ్ళ తప్పు, ఎవరెవరు తప్పులో నెట్టడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తున్నాడు. 1,00,000 కోట్ల కాళేశ్వరము కొన్ని 100,000 కోట్ల సంవత్సరాల వరకు ప్రజలకి జీవధార అవుతుంది. అది కేవలం 1,00,000 కోట్లు పెడితే కొన్ని ఇప్పటి కాదండి, కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా కొన్ని 100 సంవత్సరాలు ప్రజలకు అన్నం పెడుతుంది ఆ ప్రాజెక్ట్ అనేది. నిజంగా 1,00,000 కోట్ల వల్ల కొన్ని తరాల రైతులు, రైతు కుటుంబాలు, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఆ బాధ తెలుసు. వాళ్ళు బాగుపడుతున్నారు, అది ప్రజలు కోరుకున్నారు. దాని మీద నువ్వు కమిషన్ వేసినావు. రేపటి రోజు వేరే ప్రభుత్వం వస్తే 1,50,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ తీసుకొస్తే నీ మీద కమిషన్ వేయదా నెక్స్ట్ ప్రభుత్వం? 100% వేస్తుంది, మేము వేపిస్తాం కూడా, ప్రజలు వేపిస్తారు. దీనివల్ల ఎవరికి లాభం? ప్రజలకేమన్నా లాభం ఉందా? ₹1 లాభం ఉందా? 50 పైసలు లాభం ఉందా? కొత్త కూడా లాభం లేనప్పుడు ఆ కమిషన్ అనేది ఎందుకు? అదే 1,50,000 కోట్లతోటి నీ కొడంగల్లో ఒక ప్రాజెక్ట్ కట్టు, నీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకో, నీ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకో. ఎవరు వద్దంటారు? కనీసం ఆ ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా. ఆ ప్రాంతానికి మహబూబ్ నగర్ ఉంది, కేసీఆర్ గారు ప్రతి 3 జిల్లాలకు ఒక ప్రాజెక్ట్ కట్టారండి. రంగారెడ్డి ఎత్తిపోతల వట్టము పంప్ హౌజులు మునిగిపోతేనే ఇది ఎనీకైతే లేదు. గంగా నీళ్ళు వృధాగా పోతుంటే ఆదిలాబాద్ అక్కడ లక్షట్పేట దగ్గర గంగా నీళ్ళు వృధా పోతుంటే అక్కడ ఒక కట్టడం చేసి ఆ హైదరాబాద్ నీళ్ళని మన భగీరథ అని ఒక పేరు పెట్టి గొప్పగా పథకం పెట్టి హైదరాబాద్ ప్రజలకి గంగా నీళ్ళు తాగిపిస్తుండండి. ఇప్పుడు సుందరీకరణ పెట్టి మూసీ నీళ్ళు, ఆ మురికి నీళ్ళను శుద్ధి చేయి, నువ్వు సరిపోద్ది అంతే. అందులోకి చెత్త పోకుండా కాపాడు. దానికి 14,000 కోట్లేమో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టింది, ప్లాంట్ల కోసం పెట్టింది. ఆ శుద్ధి యంత్రాలను తీసుకురా, జపాన్లో ఉన్నవి సిస్టమ్, యూఎస్లో శుద్ధి యంత్రాలు ఉన్నాయి, తీసుకొచ్చి అక్కడ కలుషితం కాకుండా నీళ్ళని కాపాడు, అంతే సరిపోతుంది. కానీ 1,50,000 కోట్లు ఎందుకు అనేది ప్రజలకు అర్థమైపోయింది అంతే. ఈ ఆరోపణలు ఎట్లా తీసుకోవచ్చు మనం? అంతే కదా. ఇప్పుడు ప్రజలకు అవసరం లేని 1,50,000 కోట్లు రైతు బంధు కావాలనుకుంటున్నారు తప్ప 1,50,000 కోట్లు పెట్టి తెలంగాణలో ఉన్న 30 జిల్లాల ప్రజలు కోరుకోవట్లేదు. మూసీకి వచ్చి అందులో మూసీలో వాసన రాకుండా చేయి చాలు, నీకు చుట్టూ పూల చెట్లు పెట్టు, అవసరం పడితే మధ్యలో ఒక వంతెన కట్టు. ఆ వంతెన కడితే ఆటోమేటిక్గా దానికి సుందరీకరణ వచ్చేస్తుంది. ఆ వంతెన నిండా పూల తోటలు పెట్టేసాయి. కానీ ఒకప్పటి హుస్సేన్ సాగర్ వేరు, ఇప్పటి హుస్సేన్ సాగర్ వేరు. మనం అక్కడ పోయి నిలబడగలుగుతున్నామంటే ఎంతో కొంత అభివృద్ధి అయింది అనేది అర్థం, అది ప్రజలకు తెలుసు. ఇక హైడ్రా గురించి లాస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుకుందాం సార్ మనం. హైడ్రా
ఈ అక్టోబర్ 15 తారీఖు స్టే ఇచ్చిన వాయిదా వేసింది. అవునండి. ఒకవేళ లీగల్గా తీసుకొని పోతారా, లేకపోతే లీగల్గా పోతున్నాం మేమని నిరూపించుకోగలుగుతారా? ప్రభుత్వం ఏం చెప్పగలుగుతారు? ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అప్పుడు FTL నిర్ధారించింది, ఇప్పుడు ఎట్లా కూలుస్తుండ్రు మీరు అని చెప్పేసి, ఈ కూల్చివేతల మీద మీ వివరణ ఏంది అని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. ఒకవేళ లీగల్గానే పోతున్నామని చెప్పేసి హైడ్రా నిరూపించుకోగలిగితే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ హైడ్రా అనేది ఉంటుందా ఉండదా? అన్ని కలిపి ఒకటే దాంట్లో అడిగినా మీరు చెప్పుండ్రి. దీని ప్రకారం వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే రిప్లై ఏంటంటే వాళ్ళు సమర్థించుకుంటూనే ఇస్తారు. కానీ మనకు కనబడుతున్న బాధితులు మా దగ్గరికి వచ్చారు కదా. ఇప్పుడు నేను టీవీ ఛానల్కి వచ్చింది పర్సనల్గా ఒక అడ్వకేట్గా రాలేదు. నా దగ్గరికి బాధితులు వచ్చారు, మా దగ్గరికి వచ్చారు, మేము HRCలో కంప్లైంట్ చేసి ఉన్నాము కాబట్టి అథారిటీ మాకుంది. సింగిల్ రూపాయి తీసుకోలేదు. వాళ్ళకి మీరు పైసలు ఇచ్చిండ్రా బాధితులు మా దగ్గరికి రాండ్రని? ఒకరికి ఎంత ఇచ్చిర్రు సార్? ఏమి ఇవ్వలేదండి. అంటే మరి 5,000 రూపాయలు ఇప్పించి 5,000 ఇచ్చి సోషల్ మీడియాలో దిప్పుతుండ్రు, కావాల్సుకొని ప్రతిపక్షాలు ఇట్లా చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ ప్రజల సమస్యలు చూసినోళ్ళు, తెలంగాణ ప్రజలు అట్లా బాధపడుతుంటే అట్లా మాట్లాడుతుండ్రు. మరి మీరు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు అని. నీకు ఇంకో దౌర్భాగ్యంలో ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అనేది ఎంత అంటే అట్టడుగు స్థాయికి. నీ మధ్యలో ఒక మిత్రుడు అన్నారు, అంటే రాష్ట్రం పేరు చెప్పొద్దు, వెనుకబడిపోతుంది తెలంగాణ. హైడ్రా బాధితులకి KTR గారు గొప్ప హృదయంతో మా లీగల్ టీం ఉంది మీకు సహాయం చేస్తుంది అన్నప్పుడు హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు సహాయం చేస్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగి సహాయం చేసే వాళ్ళ మీద నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే నిన్న బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినాం నేను. అంటే సహాయం కూడా చేయనీయట్లేదు, వాళ్ళని బతకనియట్లేదు. ప్రకృతి నిర్ణయిస్తుంది, ఇక్కడ కోర్టు నిర్ణయిస్తుంది. ఏదైనా ప్రకృతి మనము పూర్వం నుంచి చూస్తున్నామండి. కోర్టు న్యాయం చేస్తుందా లేదా అనేది మనం చూస్తుంటాము, కానీ ప్రకృతి న్యాయం చేస్తుంది, అది చూస్తాం భవిష్యత్తులో. ఎట్లా పోబోతుంది హైడ్రా ముంగడికి? హైడ్రా అనేది హైకోర్టుకు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత 100% హైడ్రా అనేది చట్టబద్ధత లేనటువంటి ఒక జీవో. వాళ్ళు మేము చట్టబద్ధంగా పోతున్నామని చెప్పుకున్నా కోర్టు నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే దాన్ని యాక్ట్ లాగా రూపొందించలేదు, అసెంబ్లీలో దాన్ని పెట్టలేదు, అదొక జీవో. అదేవిధంగా వీళ్ళు ప్రాపర్గా ఇప్పుడు మనము సున్నం చెరువు బాధితులను తీసుకుంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అనేది అక్రమ కట్టడం అయినప్పటికీ జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నప్పుడు ఓల్గా టెల్లిస్ కేసు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుకే మీరు అక్రమ కట్టడమైనా, అక్రమంగా నిర్మించిన కట్టడమైనా, అక్రమంగా ప్రభుత్వ ఆస్తిలో ప్రభుత్వ భూమిలో వాళ్ళు నివసిస్తున్నా వాళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వకుండా మీరు కూల్చడం అనేది తప్పు. నాకు తెలిసి హైకోర్టులో వాళ్ళు ఎంత చెప్పుకున్నా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ నోటీస్ ఇచ్చినట్టు సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి హైకోర్టు డిసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. నాకు తెలిసి జీవోని మీద స్టే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది 99 100%. ఇంకా హైడ్రా ఏ పని చేయడానికి ఉండదు, స్టే 100% ఉండదు. ప్రజలకు ఉపయోగం లేని పనిని హైకోర్టు కూడా ఎట్లా సమర్థిస్తుంది అండి? ఏ ఒక్కరికి ఉపయోగం లేని బడ్జెట్ అది, ఏ ఒక్కరికి ఉపయోగం లేని 1,50,000 కోట్ల వల్ల హైకోర్టు కూడా సమర్థించదు కదా. దానివల్ల నిజంగా ఆ చెరువులో జరుగుతుంటే దాన్ని మీరు కట్టడి చేయండి, కానీ ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్తుంది. థ్యాంక్ యూ అండి.